ఇదిగోండి సార్, ఆన్ చేసిన తర్వాత మనకి ఇందులో వచ్చేసి ఇది 7 kgs కదా సార్, 7 జతల వరకు వేసుకోవచ్చు. అంటే ప్యాంట్ షర్ట్ అంటే కనుక ఒక జత వస్తుంది, అలాగే మేడం గారి శారీస్ కానీ డ్రెస్ కానీ ఉంటే మొత్తం మెటీరియల్ అంతా కలిపి ఒక జత వస్తుంది. అలా 7 జతల వరకు వేసుకోవచ్చు మనం. తర్వాత ఇందులో లిక్విడ్ వేసుకోవాలి మనం. లిక్విడ్ ఎలా అంటే ఇన్ని బట్టలకి ఇంత వేస్తారు కదండి, అలా వేసుకోవాలి సార్. కంఫర్ట్ వేసుకోవాలంటే ఇందులో వేసుకోవచ్చు, లేదంటే లేదు. డోర్ క్లోజ్ చేసిన తర్వాత మిషన్ ఆన్ లో ఉన్నంతసేపు మనకి ట్యాప్ మాత్రం ఓపెన్ లోనే ఉండాలి. ట్యాప్ ఆన్ చేసి ఉండాలి మిషన్ ఆన్ లో ఉన్నంతసేపు. తర్వాత పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది పవర్ బటన్ సార్, ఆన్ చేసి మీకు టోటల్ గా అన్ని ఇందులోనే జరిగిపోతుంటే కనుక ఇక్కడ మిక్స్ అని చూడండి సార్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్ థర్డ్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లో పెట్టి స్టార్ట్ చేస్తే సరిపోతుంది సార్. మీరు ఇక్కడ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టిన దాన్ని బట్టి ఇక్కడ హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత కావాలనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుంది, ఆర్పిఎం స్పీడ్ కూడా డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుంది. ఇది ఉతుకుతున్నప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటది, జాడేస్తున్నప్పుడు ఇక్కడ, ఆరబెడుతున్నప్పుడు ఇక్కడ, ఏదైతే జరుగుతుందో అక్కడ లైట్ వెలిగి ఆడుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా 1.5 to 2 hours లో మీకు ఆటోమేటిక్ వాష్ అనేది అయిపోతుంది. టైమింగ్ కూడా పడుద్ది. టైమింగ్ మీరు వేసిన తర్వాత బట్టలు బయట చూసుకొని టైమింగ్ అనేది వస్తుంది సార్. ఇప్పుడు అర్థమైంది కదా సార్. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ మిక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇంటెన్సివ్, రిన్స్ ప్లస్, ప్రీ వాష్ అని ఉన్నాయి కదా సార్. ఇంటెన్సివ్ అంటే ఎక్స్ట్రా టైం వాష్ చేస్తుంది సార్. రిన్స్ ప్లస్ అంటే ఎక్స్ట్రా టైమ్స్ 2 సార్లు 3 సార్లు జాడేస్తుంది. ప్రీ వాష్ అంటే నార్మల్ గా అంటే కూడా ఎక్స్ట్రా టైం జాడేస్తుంది సెలెక్ట్ చేస్తే. లేదంటే అవసరం లేదంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత కాటన్ ఉంది కదా మేడం, కాటన్ ఉంది కదా సార్. కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు, అంటే దీంట్లోనే ఉతుకుతుంది, జాడింతుంది, ఆరబెడుతుంది, ఏది పెట్టినా సరే. కాకపోతే సపరేట్ అనుకుంటే కాటన్ సపరేట్ ఈజీ కేర్ అంటే పల్చటి బట్టలు సార్. సైలెంట్ వాష్ అంటే కొంచెం సైలెంట్ గా వాష్ చేస్తుంది. ఎలర్జీ కేర్, బేబీ కేర్ ఏంటంటే బాగా ఎక్కువ మురుకున్న బట్టలు లేదా చిన్నపిల్లల బట్టలు ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. డెలికేట్స్ అంటే ఏంటంటే డెలికేట్ క్లాత్స్, డెలికేట్ శారీస్, సిల్క్ శారీస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు సార్. వూల్ అంటే వూల్ బట్టలు ఉంది. స్పోర్ట్స్ వేర్ అంటే జాగింగ్ వెళ్ళి కానీ ఆడుకునే పిల్లలు ఉంటే వేసుకోవచ్చు. క్విక్ 30 అంటే 1-2 జతలు ఉన్నాయి, త్వరగా అయిపోవాలనుకుంటే క్విక్ 30. డ్యూటీ అంటే దుప్పట్లు. టబ్ క్లీన్ అనేది ఏంటంటే టబ్ క్లీన్ పౌడర్ ఎవ్రీ మంత్ కంపల్సరీ చేయాలి సార్. ఆన్ చేసిన తర్వాత టబ్ క్లీన్ పెట్టేసి ఇది టబ్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ పౌడర్ ఒక ప్యాకెట్ ఇందులో వేసుకోవాలి సార్. ఈ పౌడర్ అనేది అందులో 2 ప్యాకెట్లో ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు ఉండేది ఒక ప్యాకెట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి ఇక్కడ ఎలా వస్తుంది టబ్ క్లీన్ అనే ఆప్షన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ అది వేసేసి టబ్ క్లీన్ పెట్టేసి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అందులో ఏమున్నా సరే మీకు మొత్తం క్లీన్ అయిపోతుంది సార్. అంటే లోపల టబ్ క్లీన్ లో డస్ట్ ఏమన్నా కూడా మొత్తం డిఫాల్ట్ గా క్లీన్ అయిపోతుంది సార్. ఇలా మీరు టబ్ క్లీన్ అనేది ఎవ్రీ మంత్ 1 ప్యాకెట్ చేసుకోవాలి సార్.